చాలా కీలకమైన విషయాలు బయటపడుతున్నాయి. 2 రోజులుగా సిరాజ్ని సమీర్ని ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లో పెద్ద ఎత్తున అందరూ కూడా చాలా ఆసక్తికర విషయాలని వింటూ ఉన్నారు. వారి నుంచి చాలా ఆసక్తికర విషయాలు వినిపిస్తూ ఉన్నాయి. సిరాజ్ ఒక అజ్ఞాత వ్యక్తితో మాట్లాడుతుండేవాడట. అయితే సిరాజ్కి ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ప్రోత్సాహం అందించినట్టు గుర్తించారు. ఎమ్మెల్యే రాజా సింగ్ వీడియోతో సిరాజ్కు అజ్ఞాత వ్యక్తితో పరిచయం ఏర్పడిందట. అయితే సిరాజ్ను మెచ్చుకుంటూ అజ్ఞాత వ్యక్తి మెసేజ్ చేస్తుండేవాడట. అజ్ఞాత వ్యక్తిని విశాఖకు చెందినటువంటి రెవెన్యూ అధికారిగా గుర్తించారు. రాజా సింగ్ హత్యకు కుట్ర పన్నట్టుగా కూడా పోలీసు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారి పాత్ర పైన ప్రస్తుతం దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజా సింగ్ చేసేటువంటి ఆ వీడియోస్ కానివ్వండి, రాజా సింగ్ సంబంధించిన వార్తలు వచ్చినా ఇంకేదైనా విషయం వచ్చినా కూడా తరచూ ఇక్కడ సిరాజ్ అనే వ్యక్తి కామెంట్స్ చేస్తూ ఉండేవాడట. కింద ఏరిబడితే కామెంట్లు పెడుతూ ఉండేవాడట. అయితే సిరాజ్ పెట్టేటువంటి ఆ కామెంట్స్తో ఒక వ్యక్తి అదే ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి సిరాజ్తో కాంటాక్ట్లోకి వచ్చారట. తను పెట్టే మెసేజెస్కి ఆయన రిప్లై ఇస్తూ ఉండేవాడట, లేకపోతే అప్రిషియేట్ చేస్తూ ఉండేవాడట. అయితే ఆయన విశాఖకు చెందినటువంటి ఒక అధికారిగా తెలుస్తోంది, రెవెన్యూ అధికారిగా తెలుస్తోంది. సో ఆయన ప్రోత్సాహం వల్లే ఈరోజు నేను ఈ రకంగా ఈ పని చేయాల్సి వచ్చింది, ఆయనే ఆర్థికంగా అన్ని రకాలుగా సమకూర్చాడన్న విషయాన్ని సిరాజ్ వెల్లడించాడట. ఏకంగా రాజా సింగ్ హత్యకు కూడా కుట్రలు పన్నారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సో సిరాజ్కి అసలు ఆ వ్యక్తికి ఎలా పరిచయం ఏర్పడింది, ప్రస్తుతం సిరాజ్ ఎటువంటి విషయాలు చెప్తూ ఉన్నాడు? ఉగ్రవాద పెళ్లిళ్ళ కేసులో నిందితులుగా ఉన్నటువంటి సిరాజ్ని, సమీర్ని 3వ రోజు కస్టడీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పోలీస్ శిక్షణ తరగతుల కళాశాలలో అయితే ఇప్పటికే ఈ యొక్క 3వ రోజు కస్టడీ అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్న చూసుకుంటే ఇంతవరకు కూడా సరైనటువంటి సమాధానం రాలేదంటూ మనకైతే సమాచారం వచ్చింది. ఈరోజు కూడా ఉదయం నుంచి కూడా ఒకవైపు అయితే పూర్తిగా కస్టడీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ఐఏ అధికారులు కావచ్చు, అలాగే యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అలాగే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్సీ వర్గాలు కావచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏ రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి ఉగ్రవాద మూలాలకి ఎక్కడెక్కడైతే ఉన్నారో అనుమానితంగా ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా ముఖ్య అధికారులు కూడా వచ్చి మరింత ముమ్మరమైన దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి సమాచారం కూడా వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు ఏదైతే దేశంలో ఉన్నటువంటి ముఖ్య నగరాల్లో కూడా మరోవైపు బాంబు పేలుళ్ళకైతే రిక్కి నిర్వహించినట్టయితే మాత్రం మరొకవైపు అయితే సమాచారం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇతర సమీర్ కావచ్చు, సిరాజ్ కావచ్చు, ఇద్దరు కూడా ఏదైతే ఉగ్రవాద భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఎప్పటికీ ఏదైతే ఉగ్రవాద సంస్థలకి ప్రోత్సహిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇందులో భాగంగా శిక్షణ కూడా పొందినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటూ మనకైతే సమాచారం వస్తుంది. ఈ శిక్షణలో సుమారుగా 80 గంటల పాటు నిర్విరామంగా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క శిక్షణ అయితే పొందినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ మరొక వ్యక్తి చెప్పుకొస్తున్నారు. అందు కారణం చేత అయితే మాత్రం పూర్తిగా ఏ ఒక్క సమాచారం కూడా రాబట్టలేకపోతున్నామంటూ మరొక వ్యక్తి చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అతను హైదరాబాద్లో పేర్లు కావచ్చు, అలాగే ముంబైలో ఉన్న పేర్లు కావచ్చు, ఆ యొక్క కేసుల్లోనే ఎన్ఐఏ అయితే మాత్రం ఎన్నో కీలకమైన అంశాలు అయితే మాత్రం రాబట్టినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు ఎన్ఐఏని. ఖచ్చితంగా వీళ్ళ నుంచి అయితే మాత్రం ఎన్నో విషయాలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయని కూడా మరొక వ్యక్తి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ ముమ్మరంగా దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎన్ఐఏతో పాటు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఎవరైతే ఉంటారో ఆ శాఖకి సంబంధించిన వాళ్ళు, అదే భాగంగా మరోవైపు ఏ ప్రాంతాల్లో ఒకవైపు యూపీ కావచ్చు, అలాగే కర్ణాటక కావచ్చు, బెంగళూరు కావచ్చు, అలాగే మరోవైపు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ముఖ్య నగరాలు ఏవైతే ముంబై, అలాగే కలకత్తా, ఈ యొక్క ముఖ్య నగరాలు ఎక్కడెక్కడైతే మాత్రం వీళ్ళకి సంబంధించినటువంటి మూలాల్లో ఉన్నటువంటి అనుమానితంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా ముఖ్య అధికారులు కూడా వచ్చి ఈ యొక్క కేసులు అయితే ముఖ్యంగా చూసుకుంటే మరింత దర్యాప్తు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మెయిన్ ఇతర దేశాల నుంచి ఎక్కడి నుంచి వీళ్ళకైతే ఆధారాలు అయితే వస్తున్నాయి, వీళ్ళకి ఎవరు ఆర్థికంగా మూలాలు అయితే మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటూ కూడా మరొక వైపు అయితే మాత్రం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బీహార్కి చెందినటువంటి, అలాగే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తులు కూడా అతను ఒమెన్లోనూ, అలాగే మరొక వైపు సౌదీలోనూ కొంతమంది వ్యక్తులు ఉన్నారంటూ గుర్తించిన పరిస్థితి కనిపించింది. దీనిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాజా సింగ్కి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో దానికి కూడా ఒక కౌంటర్ అయితే మాత్రం ఇస్తూ కిందనే కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఆ కామెంట్ చూసి అయితే మాత్రం విజయనగరం సంబంధించినటువంటి ఓ అజ్ఞాత వ్యక్తి కూడా చాలా బాగా చెప్పారంటూ చెప్పారని, ఆ రోజు నుంచి అయితే మాత్రం మరింత ముందుకే వెళ్ళాడంటూ కూడా మరికొన్ని విశేషాలు అయితే మాత్రం బయటకైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ టెర్రరిజం వైపు కూడా విశాఖపట్నం చెందినటువంటి ఒక రెవెన్యూ అధికారి కూడా ప్రోత్సహించినట్టయితే మాత్రం ఒక అజ్ఞాత వ్యక్తి చెప్పినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒకవైపు ఈ యొక్క కేసుని తప్పుతో పట్టించడానికి అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా, ఈ విధంగా చెప్తున్నారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బంధువులు అందరినీ కూడా మరొక వైపు అయితే విచారించే అవకాశాలు
పరిస్థితులు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే డీసీసీబీలో ఉన్నటువంటి ఆ బ్యాంక్ లాకర్లో కూడా ఏముందంటూ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియని పరిస్థితి. దాన్ని కూడా మరికొన్ని రోజుల్లో కూడా ఓపెన్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలతో పాటు ముఖ్యంగా వాళ్ళకి దానికి సంబంధించిన పేలుడు పదార్థాలకు సంబంధించిన ఎవరెవరు సప్లై చేస్తున్నారు అంటూ కూడా మరొక వైపు అయితే ముమ్మరమైన దర్యాప్తు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అదేవిధంగా ఏదైతే సోషల్ మీడియాలో ఒక గ్రూపులుగా ఏర్పాటయ్యి ఎవరెవరైతే ఉన్నారో ముఖ్యంగా చూసుకుంటే 20 మంది వరకు కూడా ఈ గ్రూపులు అయితే పూర్తిగా ఉంటున్నట్టు తెలుస్తుంది. 20 మందిని కూడా ఒక మానవ బాంబులకి అయితే తయారు చేస్తారని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంత విధంగా పూర్తిగా ఏదైతే తీవ్రవాదం సంబంధించినటువంటిది అయితే మాత్రం పూర్తిగా ఉగ్రవాదంకి పూర్తిగా ఒక తీవ్రవాదిగా మారిపోయినటువంటి పూర్తిగా పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆ విధంగా అటువంటి కోణంలోనే ముమ్మరమైన దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండువారు చూసుకుంటే ఆంధ్రలో కూడా పలు ప్రాంతాల్లో బాంబు పేలులకు సంబంధించిన ఫోన్ కాల్స్ రావడంతో మరింత దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళ అక్కడెక్కడ ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా మరొక వ్యక్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే విజయనగరంలోనే అంటే ఒక మారుమూల ప్రాంతంలోనే ఇటువంటి వ్యక్తి ఉన్నాడంటే ఇంకెక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా మరింత ఎక్కువగా అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మాత్రం ముఖ్యంగా చూసుకుంటే ఇంతవరకు కూడా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వట్లేదని కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ రాజా సింగ్కి సంబంధించినటువంటి ఆ వీడియోకి ఏదైతే లైక్ చేసినటువంటి ఏదైతే సందర్భం ఉందో ఆ సందర్భంలోనే ఈరోజు దీనికి సంబంధించిన కూడా పూర్తిగా తీసుకున్నారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. ఏదైతే ఆ రెవెన్యూ అధికారికి ఇచ్చిన సూచనల మేరకు అయితే మాత్రం ఈరోజు ఈ విధంగా ముందుకొచ్చేటంటూ కూడా మరికొన్ని సమాచారాలు కూడా అందుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీని పట్ల ఇంకా ముందుగా ఎటువంటి సమాచారం అయితే రాబెడుతారని కూడా ముఖ్యంగా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇది విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. విజయనగరం ISIS కేసులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. రహీం ఉర్ సిరాజ్ అనేటువంటి ఆ వ్యక్తి విచారించేటువంటి నేపథ్యంలో చాలా కీలకమైన విషయాలు బయటపడుతున్నాయి. 2 రోజులుగా సిరాజ్ని సమీర్ని ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లో పెద్ద ఎత్తున అందరూ కూడా చాలా ఆసక్తికర విషయాలని వింటూ ఉన్నారు. వారి నుంచి చాలా ఆసక్తికర విషయాలు వినిపిస్తూ ఉన్నాయి. సిరాజ్ ఒక అజ్ఞాత వ్యక్తితో మాట్లాడుతూ ఉండేవాడట. అయితే సిరాజ్కి ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ప్రోత్సాహం అందించినట్టు గుర్తించారు. ఎమ్మెల్యే రాజా సింగ్ వీడియోతో సిరాజ్కు అజ్ఞాత వ్యక్తితో పరిచయం ఏర్పడిందట. అయితే సిరాజ్ను మెచ్చుకుంటూ అజ్ఞాత వ్యక్తి మెసేజ్ చేస్తుండేవాడట. అజ్ఞాత వ్యక్తిని విశాఖకు చెందినటువంటి రెవెన్యూ అధికారిగా గుర్తించారు. రాజా సింగ్ హత్యకు కుట్ర పన్నట్టుగా కూడా పోలీసు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారి పాత్ర పైన ప్రస్తుతం దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజా సింగ్ చేసేటువంటి ఆ వీడియోస్ కానివ్వండి, రాజా సింగ్ సంబంధించిన వార్తలు వచ్చినా ఇంకేదైనా విషయం వచ్చినా కూడా తరచూ ఇక్కడ సిరాజ్ అనే వ్యక్తి కామెంట్స్ చేస్తూ ఉండేవాడట. కింద ఏది పడుతుంది కామెంట్లు పెడుతూ ఉండేవాడట. అయితే సిరాజ్ పెట్టేటువంటి ఆ కామెంట్స్తో ఒక వ్యక్తి అదే ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి సిరాజ్తో కాంటాక్ట్లోకి వచ్చారట. తను పెట్టే మెసేజెస్కి ఆయన రిప్లై ఇస్తూ ఉండేవాడట, లేకపోతే అప్రిషియేట్ చేస్తూ ఉండేవాడట. అయితే ఆయన విశాఖకు చెందినటువంటి ఒక అధికారిగా తెలుస్తోంది, రెవెన్యూ అధికారిగా తెలుస్తోంది. సో ఆయన ప్రోత్సాహం వల్లే ఈరోజు నేను ఈ రకంగా ఈ పని చేయాల్సి వచ్చింది, ఆయనే ఆర్థికంగా అన్ని రకాలుగా సమకూర్చాడన్న విషయాన్ని సిరాజ్ వెల్లడించాడట. ఏకంగా రాజా సింగ్ హత్యకు కూడా కుట్రలు పన్నారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సో సిరాజ్కి అసలు ఆ వ్యక్తికి ఎలా పరిచయం ఏర్పడింది?